వేదిక మీద ఉన్న కరాటే మాస్టర్స్ కి, నారాయణకి, కృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేర్కొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. స్టూడెంట్స్, పేరెంట్స్ వారికి నమస్కారం. ముఖ్యంగా కరాటే అంటే సుమనం అంటే కరాటే. ఈ కరాటే 97 దాకా కంటిన్యూ అన్న ఇప్పటి వరకు కూడా కరాటేని తెలంగాణలో అన్న ముఖ్య పాత్ర. 3 ఉండొచ్చు, కరాటే ఉండొచ్చు, ఉండొచ్చు, ఇవన్నీ కూడా కలిపి ఫస్ట్ టైం ఇక్కడ 3 కలిపి ఒకసారి పెట్టారు. కరెక్ట్ రీజన్ వెయిట్ దాన్ని. సో నాకు ఒక మార్షల్ ఆర్ట్స్కి ఒక గుర్తింపు, అలానే ముఖ్యంగా ఉంటాడు. క్యాన్వస్ లో కూడా అన్ని కోసం 300 మంది తిరుగుతూ గురించాను. అంటే మీకు చాలా అందరూ తెలిసిందో 14 తారీఖు ఇదే స్టేడియం లో గెలిచారు. కూడా 14 ఇదే స్టేడియం లో కూడా సంబంధించి ఒకటే రాహుల్ గారు అర్జున్ గారు ఢిల్లీ వెళ్ళారు. అన్ని మళ్ళీ మొదలు పెట్టాం, మళ్ళీ గ్రాండ్ గా ఇదే స్టేడియం నుంచి సంబంధం చేస్తాం. ముఖ్యంగా మాస్టర్స్ అందరూ చాలా చక్కగా చేశారు. తర్వాత అలానే పిల్లలు ఎంత డిసిప్లిన్ ఎక్కడ కూడా చిన్న పెద్దల వాళ్ళ కింద చక్కగా చేశారు. ఇక్కడ ఉన్న రెఫరీస్ మొత్తం అందరికీ వాళ్ళందరికీ మంచి పూర్తిగా ఉన్న అందరి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. సునీల్ గారు, శేఖరం గారు, షరియార్ అలీ ఖాన్, Vice Chairman Telangana Film Chamber of Commerce, and a film producer and also a realtor. So all my brothers are here. Suman Garu, Sritalam Garu, under this Dice under me, Ravi Garu special ga. He has organized this wonderful event with the support of all the other colleagues. So it gives me immense pleasure coming over here. Since I am also a martial art guy, I am Black Six. So once upon a time I used to very active in martial arts, but now since Sir has come into this from one time, I'll definitely be after him for the martial arts, for the cause of martial arts and support the essence of it. Thank you so much for giving me this opportunity. Thank you so much. Thank you. పేరు ఎందుకు చెప్తే చాలా టైం పడుతుంది. మ్యాటర్కి డైరెక్ట్ గా వస్తాను. పక్కనే శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. మీకు అందరికీ శ్రీశైలం యాదవ్ గారు ఆయన బిల్డర్ గా అది ఇది తెలుసు. నాకు అలా కాదు. 89 మేము హైదరాబాద్కి వచ్చాం. ఇండస్ట్రీ మారాలని చెప్పి అప్పుడు గ్రేట్ లివెంట్ వెంకయ్య గారు చేస్తే ఒక ఐడియా ఇచ్చారు. అప్పుడు నాకేంటంటే హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అటు చెన్నై బేస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎక్కువ మంది హైదరాబాద్ బేస్ ప్రొడ్యూసర్స్ ఉంటుంటే వాళ్ళందరూ ఏమన్నారంటే, సుమారు మీరు హైదరాబాద్ వచ్చేయండి సార్, మేము షిఫ్ట్ అయిపోతున్నాం, మీరు కూడా వచ్చేయని చెప్తే నేను వద్దామనుకుంటే చాలా మంది భయపెట్టారు. నేను కొత్త ప్లేస్కి వెళ్తున్నారండి, అలా ఉంటుంది ఇలా ఉంటుందో భయపడ్డారు. నేను చెప్తున్నా నేను వెళ్తున్నానండి, నేను వెళ్ళేది పని కోసం జాబ్ ట్రాన్స్ఫర్ లాగా వెళ్తున్నాను. అదైతే ఏం జరిగిందని చేద్దాం, వైపు నేను చేయడం ఏముంది, ముందు చేసాను వెళ్తాను చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే నాకు శ్రీశైలం గారు ఒక చిన్న మ్యాటర్లో కలిశారు. ఎందుకో తెలియదు, ఆయన నేనంటే చాలా ఇష్టం, ఆయనంటే చాలా ఇష్టం. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ టైంలో సినిమా అంటే ఇక్కడ లోకల్ గా ఉంటున్న సినీ కార్మికులు అంటే డాన్సర్స్, ఫైటర్స్, ప్రొడ్యూసర్, చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరితో ఉన్నారో అందరికీ సపోర్ట్ ఇవ్వడం, అలాగే నాకు కూడా సపోర్ట్ ఇవ్వడం. ఆ విధంగా నాకేంటంటే ఒక బ్రదర్ లాగా నాకు ఉంది. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చారు, వేరేగా వచ్చారు, సెటిల్ అయిపోయారు. అలా నా ఇద్దరికి ఫ్యామిలీ కనెక్షన్, అలాంటి కనెక్షన్. వీళ్ళు నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడు ఆయన ఇంటికి ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు నేను కారులో వెళ్ళి ఆయన పికప్ చేసుకుని వెళ్ళడం, అలాంటి సందర్భాలు ఎప్పుడు ఇంటి దగ్గర జనాలు వెయిట్ చేస్తుంటారు. కరాటే మాస్టర్స్, అన్ని టైకోండో మాస్టర్స్, అన్ని మార్షల్ ఆర్ట్స్
మాకు ముందే మనస్ఫూర్తిగా వాళ్ళకి వేదిక మీద ధన్యవాదాలు చెప్తాను. వాళ్ళ సర్వీసెస్ ఆ ఎలక్షన్ టైంలో చేశారు. భాషల్లో నటించారు. ఆయనకంటే గొప్పగా నటించారు ఎవరుందో. తర్వాత ఎన్నో ఒడిదుడుకులు జీవితంలో సెల్ఫ్ మేడ్ మెనగా ఎదగటం అంత మామూలు విషయం కాదు. కాబట్టి అందరికీ ఒక భరోసా, పుట్టుగా మరణం మధ్య మనం ఏం సాధించామనేది, మన తల్లిదండ్రులకి ఏం వచ్చామనేది, మంచి సోషల్ లైఫ్ లో సెక్యూరిటీగా బతుకుతున్నామా లేదనేది. కాబట్టి ఇంత మందిని తయారు చేసిన నిజంగా లక్షలాది మంది శిష్యులు తయారు చేసేస్తారు. మీరు ప్రారంభించరు గట్టిగా క్లాస్ చెప్పారు సుధీర్ గారికి. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దీంట్లో టోర్నమెంట్ సంప్రదించారు, టైమించారు. దీని ఇంకా చాలా రవించారు గారు గత 1 month నుంచి నాకన్నా ఎక్కువ రవిమాసం పొద్దున సాయంత్రం కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. అలాగే మనం విద్యలన్నా కూడా అంటే టైం ఇచ్చి వెళ్ళాను. నేను ఎమ్మెల్యే ప్రాంతం కూడా దోపడిపోయి చెప్పింది. సీఎం ప్రోగ్రామ్ పోతుంటే కూడా నేను కష్టం కరెక్ట్ ఓపెన్ గా అన్నగారు ఆపేది కలిపాను. ఎప్పుడు ఉండాలి ఇంకా నారాయణ నేను ఏ విషయంలో 10,000 మంది రాని నేనున్నందుకు అని చాలా గట్టిగా నాకు భరోసా ఇచ్చాను. ఎటువంటి ఏది ఉండాలన్న థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేసినందుకు పెట్టవలసినట్టు. అలాగే నాతో ఉన్న మాస్టర్లు ఎక్కువ నాకు బ్యాక్ సపోర్ట్ గా నా టీచర్ అన్న సంతోష్ మాస్టర్, టీచర్ మాస్టర్, విజయ్ మాస్టర్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక ప్రతి ఒక్క స్టూడెంట్ రెగ్యులర్ గా ఫోన్ చేశారు. డిస్ట్రిక్ట్ వచ్చి ఇలా టోర్నమెంట్ గురించి సంతోషంగా రెగ్యులర్ గా వాళ్ళకి కాంటాక్ట్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సంతోష్ అండ్ టీచర్ అన్న అండ్ విజయాలు. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ కి అందరికి ఇంత వస్తే కొంత దండలు చాలా పడతారు. మనకు వద్దు. ఎవరైతే గ్రాండ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడో అతను వేయండి ఆ పెద్ద దండ, ఆ పెద్ద టోపీ, పెద్ద మళ్ళీ అన్ని మెయిన్ చేయండి. నా వద్దు చాలా బుద్ధి అయిపోతారు. అంటే ఒక చిన్న చేయండి మార్షల్ ఆర్ట్ లో. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పాపం ప్రాక్టీస్ చేసి చేస్తారు. వాళ్ళకి ఆ గుర్తింపు రావాలి. అందులో నా వద్దు నాకు ముందుగా మీరు సాగు చెప్పండి, ఒక బుక్ వేయండి, ఖర్చు నేను అవుతాను. వాళ్ళకి మటుకు ఏంటంటే పెద్ద దండ వేయండి, వాళ్ళకి పోటీ పెట్టండి, ఏదైనా చేయండి. ఇది రిక్వెస్ట్. థ్యాంక్ యూ. 5 లక్షలు 4 లక్షలు తీసుకొని అది కూడా వదిలేసి కరాటే కోసం సారేస్తున్నారు. షూటింగ్ కూడా మానుకొని మళ్ళీ పెడుతున్నా. నిజంగా 100% అలానే సార్. ఎవరు సాయంత్రం గెలుస్తారు, ఎవరు ఎక్కువ సేవలు చేస్తారు వాళ్ళందరికీ మంచి పూర్తిగా మంచి తెలిసినా సార్ మీకు తెలుసు. ఇంకా సార్ అలా ఉంటుంది. రియలీ గ్రేట్. ఎందుకంటే కరాటే లెజెండ్ అని అందరం గౌరవంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. దాంతో మంచి మాస్టర్లు అందరికీ మంచి పని చేసుకుంటారు.